వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. జనాభా గణన ముందస్తు కసరత్తు మొదలవుతుంది. జనగణన 2027 కార్యక్రమాలు వచ్చే నెలలో ప్రారంభం కానున్నాయి. నవంబర్ 10 నుండి 30 వరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో నమూనా ఇళ్ల జాబితా తయారీ, అలాగే ఇళ్ల లెక్కింపు, హౌస్ సెన్సస్ కార్యకలాపాలు చేపట్టనున్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా ఈ సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది. 2027 జనగణన మొదటి దశకు ముందస్తు సన్నాహకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపింది. 2027 జనాభా లెక్కలు, వాటిలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు ఏంటో తెలుసుకుందాం. నవంబర్ 1 నుండి 7 వరకు పౌరులు స్వీయ లెక్కింపు సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. భారతదేశం మొదటిసారిగా ఈ డిజిటల్ సౌలభ్యాన్ని ప్రవేశపెడుతోంది. దీని ద్వారా ప్రజలు తమ ఇళ్ల వివరాలను ఆన్లైన్లో స్వయంగా నమోదు చేయవచ్చు. ఈ విధానం డేటా సేకరణను సులభతరం చేస్తుంది. అలాగే ఆధునిక సాంకేతికతను జనాభా లెక్కలలో ఏకీకృతం చేస్తుంది. నమూనా గణన పరిధి ఏంటి? ఈ ముందస్తు కసరత్తు అనేది ఇళ్ల లెక్కింపు దశ ఫేజ్ 1కు మాత్రమే పరిమితమై ఉంటుంది. అధికారులు ఈ దశలో ఇళ్ల నిర్మాణ స్థితి, ఆస్తులు, సౌకర్యాలు అంటే ఉన్నటువంటి ఫెసిలిటీస్, గృహాలు, విద్యుత్తు, తాగునీరు, శానిటేషన్ మొదలైన వాటి సమాచారాన్ని సేకరిస్తారు. ఈ ప్రీ టెస్ట్ ద్వారా జనాభా లెక్కల ప్రక్రియలో సాంకేతిక, లాజిస్టిక్ అంశాలు పరీక్షిస్తారు. ప్రధాన జనాభా లెక్కల షెడ్యూల్ ఏంటంటే 2027 జనాభా లెక్కలను 2 దశల్లో నిర్వహిస్తారు. తొలి దశ అనేది ఇళ్ల లెక్కింపు జరుగుతుంది. ఏప్రిల్ 1, 2026 నుండి సెప్టెంబర్ 30, 2026 వరకు జరుగుతుంది. రెండవ దశ జనాభా గణన ఫిబ్రవరి 1, 2027 నుండి 2027 ఫిబ్రవరి 28 వరకు ఈ ప్రక్రియ జరుగుతుంది. అధికారులు 2027 మార్చి 1 నాటికి మొత్తం గణనను పూర్తి చేస్తారు. డేటా సేకరణ తర్వాత 2-3 సంవత్సరాల్లో ఫలితాలను విడుదల చేయవచ్చు. భారతదేశం ఈ జనాభా లెక్కలను మొదటి పూర్తి డిజిటల్ జనాభా లెక్కలుగా నిర్వహిస్తుంది. 1931 తర్వాత మొదటిసారిగా కుల వివరాలను కూడా గణిస్తారు. ఈ ప్రక్రియలో 34 లక్షల మంది గణనదారులు, ఎన్యూమరేటర్స్, అలాగే 1.3 లక్షల మంది అధికారులు కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ జనగణన గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.